ధన్యవాదాలు చైర్మన్ సార్. 2026-27 రాష్ట్ర వార్షిక బడ్జెట్పై చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తమరికి కృతజ్ఞతలు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి గారు మల్లుబట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఇక్కడ మన సభలో ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు. 82 పేజీల మంత్రి గారి బడ్జెట్ ప్రసంగం మొత్తం విన్నాం అధ్యక్ష. మార్పు తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి బడ్జెట్లో ఎన్నో విధమైన హామీల సరితూగే విధంగా చర్యలు తీసుకుంటారని అనుకున్నాం. కానీ ఈ 3వ ఏడాదిలోనైనా ఇచ్చినట్లుగా యువతకు ఏమైనా సహాయం చేస్తారని, లేకుంటే అవ్వదాతలకు ఏదైతే పెన్షన్ ఆశ చూపించారో 4,000 అది ఇస్తారనుకొని అక్కా చెల్లెళ్ళకి 2,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తారేమోనని బాగా ఎదురు చూసాం అధ్యక్ష. వ్యవసాయానికి కూడా ఏదైనా ప్రత్యేక సహాయం ఉంటుంది అనుకొని ఎదురు చూసాం, కానీ అంతా నిరాశ మిగిలింది అధ్యక్ష. అదేవిధంగా బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షతో ప్రగతికి మార్గంగా ఒక రోడ్ మ్యాప్ లాగా ఉండాల్సిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా, ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, నోట్లో వేసుకోవడానికి తేనెలాగానే ఉంది, కానీ సరిగా చూసి గొంతులోకి పోయేటప్పటికీ చేతిలాగా ఉంది అధ్యక్ష. ఈ బడ్జెట్ ఎక్కడ చూసినా కూడా మధురమైన హామీలు అగుపడుతున్నాయి, అమల్లో మాత్రం ఎక్కడ కూడా ఏమాత్రం అమలు లేకుండా విఫలం అవుతుంది అధ్యక్ష. ఇది మళ్ళీ మళ్ళీ చెప్పిన మాటలు చెప్తూ చేతులు మాత్రం ఎక్కడా లేని బడ్జెట్గా ప్రతిబింబిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్ మీద నా ఆశల మీదనే కాదు, బడ్జెట్ ఒక సభ్యునిగా నా ఆశల మీదనే కాదు అధ్యక్ష, 4.5 కోట్ల ప్రజల ఆశలన్నీ కూడా అడియాశలేని అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తమరికి తెలియజేస్తున్నా అధ్యక్ష. రాష్ట్ర ప్రగతి మనం పురోగతిస్తాం బాగుంటుంది అనుకొని ఈ బడ్జెట్లో సమూలంగా అలొకేషన్ జరుగుతాయి అనుకున్నాం అధ్యక్ష, కానీ రివర్స్ గేర్లో పోతుందని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, ఇది ముమ్మాటికి అభివృద్ధి బడ్జెట్ కాదు, ఇది అప్పుల బడ్జెట్, మాయల బడ్జెట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. చెప్పడానికి బాగా ఉంది, వినడానికి సంపుగా ఉంది, కానీ మరి ఇదే విధంగానైతే ఆర్థిక వ్యవస్థ నడిచినప్పుడు చూస్తే అధ్యక్ష 2034 వరకు $1 ట్రిలియన్ అప్పుల రాష్ట్రంగా మనం పోయే అవకాశం అవపడుతూ ఉంది అధ్యక్ష. నిదర్శనం మన రాష్ట్ర జిఎస్డిపి చూస్తే అధ్యక్ష 2024-25లో 10.6%, 25-26లో 10.7%కి మనం నమోదు చేసుకున్నాం అధ్యక్ష. కానీ 2 ఏళ్లుగా పదే కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలే బాగలేదని ప్రతిరోజు వెలెత్తి చూపుతూ ప్రజలను అపోహలకు గురి చేయడం, నిరాశపరుస్తున్నారు తప్పితే మనం ఇంట బయట చిన్నబుచ్చుకుంటున్నాం అధ్యక్ష. కాకపోతే ఇక్కడ వాస్తవంగా సభ దృష్టికి తమరి ద్వారా తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి హయాంలో మన జిఎస్డిపి 12.5% ఉంటే అధ్యక్ష, ఇప్పుడు గత 2 ఏళ్లలో మనం ఈ సంవత్సరం నమోదు చేసుకున్నది 10.7% అధ్యక్ష. స్ట్రేట్గా 2% జిఎస్డిపిలో తగ్గాము అధ్యక్ష. తలసరి ఆదాయం చూసుకుంటే అధ్యక్ష, గతంలో 14% ఉంటే ఇప్పటికి వచ్చేటప్పటికి 10%కి తగ్గాము అధ్యక్ష. 4% తలసరి ఆదాయంలో 4% తగ్గినాం అధ్యక్ష. మరి ఈ వివరాలు ఏవో నేను చెప్పినవి కాదు అధ్యక్ష, మనం బడ్జెట్లోనే సమీకరించుకున్న వివరాలు అధ్యక్ష. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రగతి
తిరోగమని మార్గంలో నడుస్తున్నప్పుడు మరి మన పరిస్థితి ఏంది అధ్యక్ష? దీనికి ఇది లెక్కలు ఒక విధంగా చెప్తా ఉంటే ప్రత్యక్షంగా రాష్ట్ర పరిస్థితులు ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ చూసినా కూడా ప్రజా వ్యతిరేక విధానాలు, అభివృద్ధి నిరోధక చర్యలు, కూర్చివేతలు, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను శరాగతంగా పరిగణిస్తున్నారు అధ్యక్ష. పరిస్థితి బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఇక్కడ చూసినా కూడా ప్రభుత్వం ఇలాగే కొనసాగితే మనం రైజింగ్ తెలంగాణ అనుకుంటున్నాం, వెలుగుల తెలంగాణ అని వస్తుందని చెప్తా ఉన్నాం ప్రజలకు. బట్ వాస్తవంగా చూస్తే అధ్యక్ష 2.5 సంవత్సరాలు దాదాపుగా గడిచిపోయింది. మరి ఈ చీకటిలోకి నెట్టివేయబడుతుంది రాష్ట్రం అని చెప్పి ప్రస్ఫుటంగా అగుపడుతుంది అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అధ్యక్షతన, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గట్టిగా తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా పునాది వేయడం జరిగింది అధ్యక్ష. కనీసం ఆ ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఆ వ్యవస్థలను అదేవిధంగా నడిపినా కూడా మనం అభివృద్ధి మార్గంలో ఉండేవాళ్ళం అధ్యక్ష. కానీ దశా దిశ లేని పాలన కొనసాగుతుంది అధ్యక్ష. ఇక్కడ విజన్ విషయం ఏమాత్రం లేదు అధ్యక్ష. మనం ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి చాలా అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయి అధ్యక్ష. కానీ రోజు ప్రతినిత్యం మనం చూస్తే అధ్యక్ష, ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్ గారిని నిందించడం, అప్పుల పాలు రాష్ట్రాన్ని చేసింది అనడం తప్పితే మనం ఇంకేం చేయట్లేదు అధ్యక్ష. మరి వాస్తవికంగా ఈ బడ్జెట్ చూసినట్టయితే అధ్యక్ష, గత ఏడాది మనకు 3,04,965 కోట్ల బడ్జెట్గా మనం ప్రవేశపెట్టుకున్నాం అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేట్లో 2,81,388 కోట్లకు మనం తగ్గించుకున్నాం అధ్యక్ష. స్ట్రేట్గా 23,000 కోట్ల కోతను మనం విధించుకున్నాం అధ్యక్ష. మరి వాస్తవంగా మరి కాగ్ లెక్కల ప్రకారంగా మనం ప్రవేశపెట్టి మన లెక్కలు చూస్తే అధ్యక్ష, జనవరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం అసలుగా ఖర్చు చేసింది చూస్తే అధ్యక్ష 1,93,000 కోట్లు మాత్రమే ఖర్చు అయింది అధ్యక్ష. మరి జనవరి నాటికి ఏదైతే ఖర్చు చేసామో అధ్యక్ష, మనం లెక్కల ప్రకారంగా చూస్తే ఫిబ్రవరి మార్చ్ ఈ 2 నెలల్లో 60 రోజులలో సుమారుగా 65,000 కోట్ల ఆదాయం మనకు వస్తే కానీ ఈ బడ్జెట్ లెక్కలు సరిదూగేటట్టున్నాయి అధ్యక్ష. ఇది ఒకటి గమనించాలని చెప్పి నేను ఇక్కడ తమరి సభాముఖంగా కోరుతున్నాను అధ్యక్ష. పరిస్థితి ఇట్లా ఉంటే కాగితం మీద మాత్రం మనం బాగా కోటలు కట్టినట్టుగా కట్టుకుంటున్నాం అధ్యక్ష. రెవెన్యూ మిగులు ఉంటుందని బడ్జెట్ చెప్తా ఉంది అధ్యక్ష. 6,000కు పైగా కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని అంటున్నాం. మరి ఆర్థిక లోటు 58 కోట్లుగా స్పష్టంగా మనకు అగుపడుతూ ఉంది అధ్యక్ష. మరి ఈ బడ్జెట్ కలుపుకుంటే రాష్ట్ర అప్పుల సంఖ్య 5,62,000 కోట్లకు చేరుతూ ఉంది అధ్యక్ష. అప్పులు చేయక తప్పదు, అంగీకరిస్తాం అధ్యక్ష. కానీ అప్పులతోని మనం చేసుకున్న పనులు ఏంటని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తమరికి విన్నవించుకుంటాను అధ్యక్ష. ఆ రోజు కేసీఆర్ గారు అప్పులు చేసినా రాష్ట్ర సంపదను పెంచిండ్రు అధ్యక్ష, ప్రాజెక్టులు కట్టిండ్రు అధ్యక్ష. కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయింది. అదే మాదిరిగా సీతారామ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం అధ్యక్ష. ఎన్నో కట్టడాలు జరిగినాయి అధ్యక్ష. ఏ జిల్లాకు పోయినా, ఏ నలుమూల ప్రాంతాలకు పోయినా కూడా అభివృద్ధి శరవేగంగా జరిగింది అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో అక్కడ సచివాలయం కట్టుకున్నాం అధ్యక్ష, కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం అధ్యక్ష, ప్రతి జిల్లాలో కలెక్టరేట్ నిర్మించుకున్నాం అధ్యక్ష, వైద్య కళాశాలలు నిర్మించుకున్నాం అధ్యక్ష, రోడ్లు నిర్మించుకున్నాం అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ శరవేగంగా అభివృద్ధి చెందింది అధ్యక్ష. మరి భావి తరాలకు అగుపడే సంపదను కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణలో మనం క్రియేట్ చేసుకున్నాం అధ్యక్ష. మరి అట్లాంటి సంపద ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అప్పులకు సరిదూగే విధంగా రాష్ట్రంలో అభివృద్ధి అగుపడింది అధ్యక్ష. మరి మన ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 27 నెలల్లో 3,47,000 కోట్లు అప్పు చేసినామని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఒక్క కలెక్టరేట్, ఒక జిల్లాలో
ఏదైతే కలెక్టరేట్ బీఆర్ఎస్ హయాంలో నిర్మించామో ఆ స్థాయి బిల్డింగు, ఆ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చరు రాష్ట్రంలో ఎక్కడైనా ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఒక్క కట్టడం అయిందా అని చెప్పి నేను అడుగుతాను అధ్యక్ష. మరి 3,47,000 కోట్ల రూపాయలు ఏమైనట్టు అధ్యక్ష? అప్పులు చేసిన ఉన్నారు, సంఖ్యలు చెప్తున్నారు, మరి అభివృద్ధి ఎక్కడైంది? సంపద సృష్టించిండ్రు అధ్యక్ష. సంపద సృష్టించకుండా మీరు లెక్కలన్నీ చెప్పి ఒక ప్రాజెక్టు కట్టిన దాఖలా లేదు, ఒక్క నిర్మాణమైనా చేయలేదు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసి 70, 80, 90% అయిన పనులను కంప్లీట్ చేసి వాటికి ఇవాళ మనం ఇనాగరేషన్లు చేసుకుంటున్నాము, అభివృద్ధి అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. నేను ఒక్కటే ఇక్కడ సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష ప్రభుత్వాన్ని, మీరు ఎక్కడ కూడా ఈ 2.5 సంవత్సరాలలో ఒక్క సొంతంగా మంజూరు చేసి కంప్లీట్ చేసిన ప్రాజెక్టు పేరు చెప్పండి అధ్యక్ష. సొంతంగా కంప్లీట్ చేసి ఇనాగ్రేట్ చేసిన బిల్డింగ్ పేరు చెప్పండి అధ్యక్ష. ఏ మాత్రం ఎక్కడ కూడా అవపడలేదని చెప్పి నేను ఈ సమాముఖంగా తమరికి వినియోగించుకుంటున్నా అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ సంపద తరించకపోతుంది అధ్యక్ష. ఆస్తి విలువ తగ్గిపోయింది అధ్యక్ష. సంపద అనేది పాజిటివ్ మూడ్తోని, పాజిటివ్ అటిట్యూడ్తోని, ప్రజలలో విశ్వాసం ఉండి నమ్మకం మీద ఉన్నప్పుడు, వ్యవస్థ మీద నమ్మకం ఉన్నప్పుడు ఆస్తి సంపద విలువ పెరుగుతుంది అధ్యక్ష. అది ఆ మాత్రం తెలంగాణలో ప్రస్తుతం జరిగేది అధ్యక్ష. ఇక్కడ విధ్వంసానికి పాటుపడుతున్న ప్రభుత్వంలాగా అగుపడుతుంది తప్పితే అధ్యక్ష, అభివృద్ధి ఆకాంక్షతో ఉన్న ప్రభుత్వంలాగా అగుపడతలేదు అధ్యక్ష. కక్షలు, పరోక్ష చర్యలు, ఎంతసేపు కూడా కేసీఆర్ గారిని దుర్భాషలాడడం, కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేయడం, ఆ ప్రభుత్వాన్ని 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా పాత ప్రభుత్వాన్ని ఇంకా క్రిటిసైజ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమో అధ్యక్ష ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సిన విషయం అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఎక్కువ వడ్డీకి తెచ్చిన అప్పులన్నీ కూడా రీస్ట్రక్చర్ చేశామని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. సరే, బాగానే ఉంది అధ్యక్ష, రీస్ట్రక్చర్ చేశారు, లోన్ పర్సంటేజ్ తగ్గారు, వడ్డీ రేటు తగ్గించుకున్నారు అధ్యక్ష. కానీ రీపేమెంట్ టైం గతంలో 20-22 ఏళ్ళు ఉంటే అధ్యక్ష, ఇప్పుడు 39-40 సంవత్సరాలకు రీషెడ్యూలింగ్ చేసిన లోన్ల ప్రభుత్వం కట్టే మాదిరిగా ఒక పెద్ద భారం రాష్ట్ర ప్రభుత్వం మీద వేయడం జరిగింది అధ్యక్ష. ఈ రీస్ట్రక్చరింగ్ అనేది అసలు నంబర్ చెప్పి ఈ రీస్ట్రక్చర్ ద్వారా ఎంత లాభం జరుగుతుంది అనేది ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, నేను రీసెంట్గా గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పి మనం పెద్దగా రాష్ట్ర ప్రభుత్వం బాగా ఆర్భాటంగా చేసింది అధ్యక్ష. అందులో 2 ముఖ్య విషయాలు అధ్యక్ష. 100 MOUలకు పైగా సైన్ చేశాం, 5,75,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పి ఆర్భాటంగా ప్రభుత్వం అనౌన్స్ చేసింది అధ్యక్ష. ఇక్కడ 2 విషయాలు నేను ముఖ్యంగా సభ దృష్టికి, తమ దృష్టికి, అందరికీ ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను అధ్యక్ష. మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు అదే మాదిరిగా ఆ సమావేశంలో వచ్చి పార్టిసిపేట్ చేసిన బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ గారు ఒక ప్రస్తావన చేసింది అధ్యక్ష. ఆ ప్రస్తావనను సభ ముందు ఉంచుతున్న అధ్యక్ష. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించాలని చెప్పి కూడా తమరి ద్వారా నేను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వారు ఏమన్నారు అధ్యక్ష, దువ్వూరి సుబ్బారావు గారు మాజీ RBI గవర్నర్ గారు చెప్పిన మాట ఏంటి అధ్యక్ష? ప్రత్యక్షంగా ఆ వేదిక మీద స్పీచ్లో మాట్లాడిన మాటలు అధ్యక్ష. నేను అదే విధంగా చదువుతాను అధ్యక్ష. ఒకప్పుడు తెలంగాణ అంటే భూస్వామ్య వ్యవస్థ, పేదరికం, వెనుకబాటుతనం, వివక్షకు మారుపేరుగా ఉండేది. కానీ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. వృద్ధి రేట్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశ విదేశాల్లోనే అనేక నగరాల్లో నేను పర్యటించాను. కానీ హైదరాబాద్ గొప్పగా వెలిగిపోతూ ఉంది. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ను చూస్తే గర్వంగా ఉందని చెప్పి నన్ అదర్ దెన్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు ఆ రైజింగ్ తెలంగాణ సబ్మిట్ మీటింగ్లో స్పీచ్ ఇవ్వడం అనేది తమరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది అధ్యక్ష. మరి వారు గత 10 సంవత్సరాల పాలనను ఏ విధంగా వారు అర్థం చేసుకొని పొగిడిండో చూడండి అధ్యక్ష. మరి అట్లాంటి పాలనను రోజు హేళన చేస్తూ మనం చులకన చేసుకుంటూ కేసీఆర్ గారిని
ద్వేషిస్తూ అనరాని మాటలు అంటూ మరి మనోవేదకు గురి చేసేయడం తప్పితే ఈ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది సమంజసం కాదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నారు అధ్యక్ష. అదే మాదిరిగా బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్ కూడా అదే సమావేశంలో అదే వేదికలో మాట్లాడుతూ చెప్పిన విషయాలు అధ్యక్ష యాజ్ డీస్గా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేవలం 10 ఏళ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధించింది. దశాబ్ద కాలంలోనే జిఎస్డిపి మూడింతలు పెరిగింది. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రగామిగా ఎగబాకింది తెలంగాణ. ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు టెక్నాలజీ, వ్యవసాయం ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచింది. సమ్మిళిత అభివృద్ధికి తెలంగాణ ఒక మోడల్గా ఎదిగిందని చెప్పి నన్ను అదర్ దెన్ టోనీ బ్లేయర్ గారు అన్నారు అధ్యక్ష. మరి ఇవి వాస్తవాలు కావా అధ్యక్ష? మనం ఈ వాస్తవాలను ఎందుకు పాత్ర పెడతా ఉన్నాం అధ్యక్ష? ఇది ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్లో పాత్ర పెట్టడం కాకుంటే ఏంటి అధ్యక్ష? మన రాష్ట్రం కాని వాళ్ళు బయట ప్రధాని వచ్చి వారి అనుభవంతోనే మన రాష్ట్ర ప్రగతిని పొడిగినప్పుడు అది మనకు గర్వంగా ఉండాలన్నా అధ్యక్ష, మనం దాన్ని సహించాలన్నా అధ్యక్ష, దాన్ని భుజాల మీద తీసుకొని మన ప్రజలకు విశ్వాసం కలిగియాలన్నా అధ్యక్ష, లేదంటే రోజువారీగా ఒక సమాచారాన్ని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేసి ప్రజల మధ్యన పౌరుల మధ్యన అవిశ్వాసాన్ని చేయాలి అధ్యక్ష? తమరు చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా చరిత్ర చింపేస్తే చెరిగిపోదు అధ్యక్ష. కొన్ని గుర్తులు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి అధ్యక్ష, చెరిగిపోవు అధ్యక్ష. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అజేయ శక్తిగా, అభివృద్ధికి చిరునామాగా, ఆత్మగౌరవానికి కేర్-ఆఫ్గా, అడ్రస్గా నిలిపిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది అధ్యక్ష. కేసీఆర్ గారు 10 ఏళ్ల ప్రగతి సంతకాన్ని ఏవో కొన్ని కట్టుకథలు అబద్ధాలు చెప్పి చెరిపి వేలేరు అధ్యక్ష. ప్రత్యక్ష సాక్షి రైజింగ్ తెలంగాణ సబ్మిట్లో ఇప్పుడు నేను చెప్పిన 2 ప్రధాన వ్యక్తుల స్పీచ్ మనకు అక్కడ అర్థమవుతూ ఉంది అధ్యక్ష. తెలంగాణ అంటే కేసీఆర్ అనే వాస్తవాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం అధ్యక్ష. అభివృద్ధిని మార్గంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణకు గట్టి పునాదులు వేశారు కాబట్టే ఈ తెలంగాణ ఈ విధంగా ఈరోజు ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష హామీల గురించి మరి హామీలు ఇచ్చారు. శాసనసభ 2023 ఎన్నికల సమయంలో రాగానే 100 రోజులలో 6 గ్యారెంటీలు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష. వాస్తవానికి మొదటి గవర్నర్ ప్రసంగంలో ఆ రోజు గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అంశం అధ్యక్ష, సభాముఖంగా చెప్పిన అంశం చట్టబద్ధత కల్పించే ఫైల్ ముఖ్యమంత్రి గారు అప్రూవల్ చేసిందని చెప్పారు అధ్యక్ష. మరి ఆ ఫైల్ చట్టబద్ధత కల్పిస్తే 2.5 సంవత్సరాలు దాదాపుగా కావాల్సి వస్తుంది అధ్యక్ష. మరి ఇప్పుడు ఏమైంది? మరి ఈరోజు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ప్రభుత్వానికి వచ్చి 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి మాట్లాడి మరి ఈరోజు ఆ ఫైల్ సంగతి ఏంటి అధ్యక్ష? ఆ చట్టబద్ధత మీద చర్యలు ఏంటి అధ్యక్ష? ఆచరణ ఎక్కడుంది అధ్యక్ష? నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే కేసీఆర్ మీద గెలవాలంటే ఆషామాషి కాదు. ఏ రకంగానైనా మాయమాటలు చెప్పి గెలవాలి, ఇష్టం వచ్చినట్లు హామీలు ఇద్దాం, లేనిపోని మాటలు అన్నీ చెప్పి ప్రజలను మోసం చేద్దామనే ఒక ఆలోచనతో ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్తోని అధ్యక్ష 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఒక్కొక్క ఊళ్ళో ఒక డిక్లరేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఒక్కొక్క ఊళ్ళో ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఒక డిక్లరేషన్ ప్రజలను నమ్మబలకాలని చెప్పి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నుంచి, సోనియా గాంధీ నుంచి, ప్రియాంక గాంధీ నుంచి, వేరే రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ కూడా రమ్మని చెప్పి వారితో కూడా నోటి నుంచి అబద్ధాలు చెప్పించి 6 గ్యారెంటీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మబలికారు అధ్యక్ష. ఇది తప్పు అధ్యక్ష. ఈ 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తామని ఈ రోజు నాటికి 810 రోజులైంది అధ్యక్ష. మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇచ్చిన హామీలు ఎటెళ్ళి ఉన్నాయి అధ్యక్ష? మరి ఈ బడ్జెట్లో వాటికి ఏం స్థానం కల్పించారు అధ్యక్ష? ఈ బడ్జెట్లో ఏం శాంక్టిటీ ఉంది అధ్యక్ష బడ్జెట్ గురించి మాట్లాడుకోవడానికి? మీరు ఇక్కడ ఏం చేస్తాం? బడ్జెట్ ప్రసంగంలో 9 పేజీలు పెరిగినాయి అధ్యక్ష. పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు అధ్యక్ష. బడ్జెట్లో ముఖ్యంగా చెప్పాలంటే అధ్యక్ష రైతులకు మోసం జరిగింది అధ్యక్ష.
మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు, ఆడపడుచులకు అక్క చెల్లెళ్లకు అది మోసం చేశారు అధ్యక్ష. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అన్నారు, అది మోసం చేశారు అధ్యక్ష. రాజీవ్ యోగిరణం అన్నారు, యువతను మోసం చేసిండ్రు అధ్యక్ష. బీసీ డిక్లరేషన్ అన్నారు, నెలకు సంవత్సరానికి 20,000 కోట్లు అన్నారు, అక్కడ బీసీలను మోసం చేసిండ్రు అధ్యక్ష. దళితులను మోసం చేసిండ్రు అధ్యక్ష. గిరిజనులను మోసం చేసిండ్రు అధ్యక్ష. మైనారిటీలను మోసం చేసిండ్రు, కార్మిక రంగాన్ని మోసం చేసిండ్రు. తిరిగి లాస్ట్కు పిఆర్సీ ఇస్తామని చెప్పి, డిఏలు ఇస్తామని చెప్పేసి ఉద్యోగులను మోసం చేసిండ్రు, రిటైర్డ్ ఉద్యోగులను మోసం చేసిండ్రు అధ్యక్ష. ఇక్కడ మోసం 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 తప్పితే, ఇక్కడ బడ్జెట్లో అంకెల గ్యారెంటీ తప్పితే ప్రజలకు ఉపశమనం కలిగే అంశం ఒక్కటి కూడా లేదని చెప్పి సవివరంగా నేను తమరికి మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్లో మేనిఫెస్టోలో గొప్పగా చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు అధ్యక్ష. మనం డిప్యూటీ ముఖ్యమంత్రి సీఎం గారు చట్టసభల సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏమైంది అధ్యక్ష? ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఏ ఒక్క నోటిఫికేషన్ అన్న ఇచ్చారా అధ్యక్ష? క్యాలెండర్ ప్రకారంగా డేట్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ డేట్ల ప్రకారంగా ఒక్క 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 వ్యవస్థనన్నా నడిపించారా అధ్యక్ష అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఇంకొక ముఖ్యమైన ప్రోగ్రాం అధ్యక్ష, ఎన్నికల ముందు రాజీవ్ యువ వికాసం అని చెప్పారు అధ్యక్ష. రాజీవ్ యువ వికాసం కింద అన్ఎంప్లాయిడ్ యూత్కి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తాం, వారు స్వావలంబనంగా చేయవచ్చు, వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ అవుతారని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించారు అధ్యక్ష. గత బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఒక్క రూపాయి అన్న ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆర్భాటంగా అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకున్నారు అధ్యక్ష. మీ సేవా కేంద్రాల దగ్గర యువత రాష్ట్రంలో అంతా కూడా క్యూలు కట్టి మీ సేవలో అప్లై చేసి రసీదులు తీసుకొని జేబులో పెట్టుకొని కూర్చున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మరి ఒక్క అప్లికేషన్ శాంక్షన్ చేసింది లేదు అధ్యక్ష, ఒక్క స్కీమ్ గ్రౌండ్ చేసింది లేదు అధ్యక్ష. మరి మీరు ఎవరిని మోసం చేద్దామని చెప్పి బడ్జెట్లో ఇట్లాంటి బడ్జెట్లు పెట్టి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మీరు మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రభుత్వానికి రాగలిగారు అధ్యక్ష. బట్ ప్రభుత్వం వచ్చినాక చిత్తశుద్ధితోని కొన్నైనా కూడా బడ్జెట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. మరి హామీల ప్రకారంగా కొంతనన్న వ్యవస్థ జరుగుతుంది అనుకుంటే అధ్యక్ష నిరాశ ఎదురవుతుంది అధ్యక్ష. ఇది ముమ్మాటికి తప్పు అధ్యక్ష. ఇంకొక ముఖ్య విషయం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా దినోత్సవ వేడుకలలో మేము స్కూటీలు ఇస్తూ ఉన్నాం, త్వరలో అనౌన్స్ చేస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. పట్టుబడి 15 రోజుల తర్వాత మనం బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. మరి డిప్యూటీ సీఎం గారు పెట్టిన బడ్జెట్లో ఆ స్కూటీలో ఊసే లేదు అధ్యక్ష. మరి ఇంత ప్రత్యక్షంగా ప్రజలను ప్రభుత్వం రాకముందు మోసం చేసిండ్రు, ప్రభుత్వం వచ్చినాక మోసం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మీరు అగౌరవపరుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది సమంజసం కాదని చెప్పేసి తమకు నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా 6 గ్యారంటీలకు మళ్ళీ ఈ బడ్జెట్లో 5,370 కోట్ల లోటు పెట్టింది అధ్యక్ష, కోత విధించింది అధ్యక్ష 6 గ్యారంటీలకు. అసలే ఆ 6 గ్యారంటీలు ప్రతిష్టాత్మకం అని చెప్పిండ్రు. ఆ పథకంలో మొదటి ప్రియారిటీ అని చెప్పి ప్రజలను మీరు మభ్యపెట్టి మరి ఇంకొక బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. మరి ఈ బడ్జెట్లో కూడా ఏ మాత్రం కూడా 6 గ్యారంటీల ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు అధ్యక్ష. మరి తులం బంగారం అని ఆర్భాటంగా చెప్పిండ్రు అధ్యక్ష. పెండ్లిళ్ళు ఉంటే పోస్ట్పోన్ చేసుకోమన్నారు అధ్యక్ష. 100 రోజుల తర్వాత ప్రభుత్వం వస్తూ ఉంది, మా ప్రభుత్వం రాగానే 100 రోజులలో మీకు ఇస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. మరి పాపం నవ దంపతులు పెళ్లి కూడా పోస్ట్పోన్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అధ్యక్ష. మరి వాళ్లకు తులం బంగారం ఏదని చెప్పి నేను ఇక్కడ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మహిళలకు 2,500 అన్నారు, వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ అన్నారు అధ్యక్ష. మరి ఈ 3వ బడ్జెట్లో కూడా అసలు ఏమాత్రం ప్రస్తావన లేకుండా వాటిని విస్మరించిందని చెప్పి నేను ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. మరి ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అధ్యక్ష? SC/ST డిక్లరేషన్ అన్నారు, మైనార్టీ డిక్లరేషన్ అన్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు, యూత్ స్టూడెంట్ డిక్లరేషన్ అన్నారు, రైతు డిక్లరేషన్ అన్నారు అధ్యక్ష. మరి అమల్లో ఈ డిక్లరేషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి అధ్యక్ష? అమలు కాని డిక్లరేషన్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి నమ్మించి ఇవాళ ప్రభుత్వానికి రావడం జరిగింది అధ్యక్ష. మరి ఇసమంతమైన పని చేసిండ్రా అంటే ఏమాత్రం పని చేయకుండా ఇవాళ ప్రజల కోరికలకు ప్రజల ఆకాంక్షకు దూరంగా ఉన్న బడ్జెట్ అధ్యక్ష ఇది. వరంగల్ సభలో రాహుల్ గాంధీతోని రైతు డిక్లరేషన్ చేయించిండ్రు అధ్యక్ష. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. 25-26 సంవత్సరం
ఖరీఫ్లో మీరు రైతు భరోసా ఇచ్చిండ్రు అధ్యక్ష, 15 బదులు 12,000 రూపాయలు ఇచ్చిండ్రు అధ్యక్ష, 12,000 చొప్పున ఇచ్చిండ్రు. కానీ మళ్ళీ రబీ సీజన్లో కోత పెట్టిండ్రు అధ్యక్ష. ఇప్పటి వరకే రైతు భరోసా 3 సార్లు ఎగ్గొట్టిండ్రు అధ్యక్ష. మరి రైతులను ఏ విధంగా మీరు నమ్మబలికిండ్రు అధ్యక్ష? రైతులకి ఇలాంటి అన్యాయం చేయడం ఇంతవరకు సమంజసం అధ్యక్ష. ఇంకొక ముఖ్య విషయం అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు నాటుకు మధ్యలో నాట్లు పడుతున్నాయి అధ్యక్ష. నాట్లు పడేటప్పుడు రైతులకు రైతు బంధు ఇస్తే దానికి పెట్టుబడిగా వాడుకుంటారు, అప్పుల పాలు కారు రైతులు సమయానికి చేసుకుంటారు. కానీ అక్కడ రైతులకు చేసింది ఏంటి అధ్యక్ష? కేసీఆర్ గారు నాట్లకు మధ్యన కేసీఆర్ గారు ఇస్తే కేసీఆర్ గారు నాట్లకు మధ్యన రైతు బంధు ఇస్తే అధ్యక్ష వినండి అధ్యక్ష. కేసీఆర్ గారు నాట్లకు మధ్యన రైతు బంధు ఇస్తే అధ్యక్ష, ప్రస్తుత ప్రభుత్వము ఓట్లకు మధ్యలో రైతు భరోసా ఇస్తుంది అధ్యక్ష. అప్పుడు నాట్లకు మధ్యన టెన్షన్గా రైతు బంధు ఇస్తే అధ్యక్ష, ఇప్పుడు ఓట్లకు మధ్యన రైతు భరోసా ఇస్తా ఉంటాను అధ్యక్ష. ఇది ఎంతవరకు న్యాయం అధ్యక్ష? మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా అధ్యక్ష, మున్సిపల్ ఎలక్షన్లో చాలా నెలలు అయింది అధ్యక్ష. మున్సిపల్ ఎలక్షన్ల ముందు కూడా రైతు భరోసా ఇస్తామని ప్రకటించి ఓట్లు దన్నుకొని మళ్ళీ ప్రజలను మోసం చేసింది అధ్యక్ష. ఇది మోసపూరితమైన బడ్జెట్ అధ్యక్ష. ఇది ప్రజలకు దూరంగా ఉన్న బడ్జెట్ అధ్యక్ష. మరి రుణమాఫీ అధ్యక్ష, రుణమాఫీ అని ఘనంగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. రుణమాఫీ చేస్తామన్నారు అధ్యక్ష. మరి ఆ రుణమాఫీలో ఏ ఒక్క గ్రామంలో ఇంకా పూర్తిగా చేయని దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష. ఏ గ్రామానికైనా కూడా తమరు ఇక్కడ మీరు బృందాన్ని వేయండి అధ్యక్ష, గ్రామ పరిశీలన చేద్దాం అధ్యక్ష. ఏ గ్రామంలో ఎంతమంది రైతులు రాలేదని చూద్దాం అధ్యక్ష. మా పార్టీ లెక్కల ప్రకారంగా, మా అంచనాల ప్రకారంగా అధ్యక్ష, ఇంకా 16 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగాల్సింది ఉంది అధ్యక్ష. ఇక్కడ చాలా గ్యాప్ ఉంది అధ్యక్ష. మనుషులను మభ్యపెట్టే విధంగా రుణమాఫీ చేసినామని చెప్పి తప్పించుకుంటున్నారు అధ్యక్ష. ఇది అన్యాయం అధ్యక్ష. అదేవిధంగా ఈసారి అగ్రికల్చర్లో కూడా వ్యవసాయానికి కూడా అధ్యక్ష 1260 కోట్ల కోత పెట్టారు అధ్యక్ష. 24,439 కోట్లతో సరిపుచ్చుకున్నారు అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష చేయూతకు కూడా గత బడ్జెట్లో 14,861 కోట్లు ఉంటే ఈసారి బడ్జెట్లో సేమ్ అది కట్ అండ్ పేస్ట్ లాగా అంతే అమౌంట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి చేయూతలో మీరు అన్నది ఏంది అధ్యక్ష? కేసీఆర్ గారికి 200 పెన్షన్ని 2,000 పెన్షన్కి చేసిన ఘనత వారికి దక్కింది అధ్యక్ష. మీరు 4,000 చేస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష, చేయలేదు. మరి ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో 2 లక్షల పెన్షన్లు పెంచుతామని అన్నారు అధ్యక్ష. మరి దానికి అలొకేషన్ ఏది అనేది ఈ బడ్జెట్లో మేము ఇక్కడ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష ఇండ్ల దగ్గరికి వచ్చేటప్పటికి అధ్యక్ష చాలా పబ్లిసిటీతో అనౌన్స్ చేశారు అధ్యక్ష. ఎలక్షన్లో అట్లే చెప్పారు, ప్రభుత్వం వచ్చినాక చెప్తూనే వస్తూ ఉన్నారు, రోజువారీగా కూడా అదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు అని చెప్పారు అధ్యక్ష. ఆ లెక్కన చూస్తే అధ్యక్ష 22,500 కోట్లు ఆ 3,500 ఇండ్లకు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా మనకు ఖర్చు కావాల్సి వస్తుంది అధ్యక్ష. రాత్రికి మొత్తం కావాల్సింది 22,500 కోట్లు అధ్యక్ష. కానీ ఈ ఇయర్ మనకు బడ్జెట్లో పెట్టింది అధ్యక్ష 5,500 కోట్లు మాత్రమే నిధులు ఇవాళ అలొకేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఆల్రెడీ అనౌన్స్ చేశారు, కొన్ని ఇండ్లు శాంక్షన్ అయినాయి, కడుతూ ఉన్నారు. మరి ఈ బడ్జెట్లో మీరు పెట్టినప్పుడు ఎక్కడి నుంచి ఇస్తారనేది ఇక్కడ మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా బీసీ డిక్లరేషన్ అధ్యక్ష, పార్టీ ఏమనింది అధ్యక్ష? ప్రభుత్వం ఏమనింది? బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చెప్పింది ఏంది అధ్యక్ష? ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీ వెల్ఫేర్కి ఖర్చు చేస్తా అన్నారు అధ్యక్ష. 20,000 కోట్లు ప్రతి సంవత్సరం బీసీ వెల్ఫేర్ ఖర్చు చేస్తా అని చెప్పిన ప్రభుత్వం అధ్యక్ష లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 11,405 కోట్లు మాత్రం అలొకేట్ చేసి కేవలం 30% ఖర్చు పెట్టారు అధ్యక్ష. మరి ఈ ఇయర్ బడ్జెట్లో 12,511 కోట్లు అలాట్ చేశారు అధ్యక్ష. మరి ప్రతి సంవత్సరం మీ బీసీ డిక్లరేషన్ ప్రకారంగా 20,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అట్లయితే ఈనాటికి 60,000 కోట్లు మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష బీసీ వెల్ఫేర్ మీద. మరి ఆ బీసీ వెల్ఫేర్ మీద 60,000 కోట్లు ఖర్చు పెట్టే క్రమంలో మీరు ఇవాళ అలొకేట్ చేసింది 12,511 కోట్ల అధ్యక్ష. మరి పోయినసారి ఖర్చు పెట్టింది
ఈసారి అలొకేషన్ చేసింది ఇవన్నీ లెక్కలు చూస్తే బీసీలను మోసం చేసినట్టు కాదా అనేది ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం అధ్యక్ష ప్రభుత్వాన్ని. అదేవిధంగా అధ్యక్ష చేనేతలకు ఏంటి అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడ్జెట్లో 1200 కోట్లు అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. గత బడ్జెట్లో 300 కోట్లు అలాట్ చేశారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఇంకా కోత విధించి 258 కోట్లు మాత్రమే చేనేతలకు అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇక్కడ చేనేతల పరిస్థితి తెలంగాణ రాకముందు ఎట్లా ఉండింది అధ్యక్ష, గత కాంగ్రెస్ పాలనలో చేనేతలకు కష్టపడింది ఎట్లా ఉంటుంది అధ్యక్ష, వారిని అన్నీ చూసి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణకు వారు పెద్ద ఎత్తున చేనేత సెక్టార్కి హెల్ప్ చేసి ఆత్మహత్యలు ఆపి వారికి అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన చేయడానికి ఎంతో కష్టపడ్డారు అధ్యక్ష. మరి అట్లాంటి ముఖ్యమైన విషయాన్ని ఇలా మర్చిపోయి బడ్జెట్ తగ్గించడమే కాకుండా కూడా ఖర్చులో కూడా ప్రభుత్వం వెనక ముందు అవుతుంది అధ్యక్ష. ఇంకా ముఖ్యమైన విషయం అధ్యక్ష, గత బడ్జెట్లో ఏం చెప్పారు అధ్యక్ష, మేదరి సహకార సమాఖ్యకు 50 కోట్లు అన్నారు అధ్యక్ష, విశ్వబ్రాహ్మణ సమాఖ్యకు 50 కోట్లు అన్నారు అధ్యక్ష, కుమ్మరి సహకార సమాఖ్యకు 50 కోట్లు అన్నారు అధ్యక్ష, సగర ఉప్పర సహకార సమాఖ్యకు 50 కోట్లు అన్నారు, నాయి బ్రాహ్మణ సమాఖ్యకు 50 కోట్లు, వాషర్మెన్ సమాఖ్యకు 50 కోట్లు, ముదిరాజ్ సహకార సొసైటీకి 50 కోట్లు, యాదవ సహకార సొసైటీకి 50 కోట్లు, మున్నూరు సహకార సొసైటీకి 50 కోట్లు, కల్లుగీత కార్మిక సమాఖ్యకు 68 కోట్లు, వడ్డెర సమాఖ్యకు 50 కోట్లు, బలిజ సమాఖ్యకు 50 కోట్లు, వాల్మీకి బోయ సమాఖ్యకు 50 కోట్లు, భట్రాజ్ సమాఖ్యకు 50 కోట్లు, పద్మశాలి సహకార సొసైటీకి 50 కోట్లు, పెరిక సహకార సొసైటీకి 50 కోట్లు, లింగాయత్ సహాయ సొసైటీకి 50 కోట్లు, మేర సహకార సొసైటీకి 50 కోట్లు, గంగపుత్ర సహకార సొసైటీకి 50 కోట్లు, ఈబీసీలకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద 50 కోట్లు అనౌన్స్ చేశారు అధ్యక్ష. మరి ఘనంగా ప్రతి బీసీ వర్గంలో ప్రతి సెక్షన్కి అనౌన్స్ చేసే విధంగా గంభీరంగా అనౌన్స్ చేసింది అధ్యక్ష. మరి మీరు ₹1 కూడా ఖర్చు చేయలేదు అధ్యక్ష. ఇది అన్యాయం కాదా అధ్యక్ష? ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు అధ్యక్ష? బీసీలకు అన్యాయం జరిగిందా లేదా అనేది ఈ బడ్జెట్ అంకెలు చెప్తా ఉన్నాయా లేదా అనేది నేను ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, ఎస్టీ సమీక్షకు వచ్చేటప్పటికి, ఎస్టీ సంక్షేమానికి వచ్చేటప్పటికి క్యారీ ఫార్వర్డ్ అంటున్నారు అధ్యక్ష. మీరు బడ్జెట్లో ఎంతైతే 17,169 కోట్లు మీరు ఖర్చు చేస్తా అని చెప్పింది అధ్యక్ష, అక్కడ క్యారీ ఫార్వర్డ్ అంటున్నారు అన్స్పెంట్ అమౌంట్. మరి క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ఇదే విధంగా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ 5 సంవత్సరాలు ఇట్లే గడుపుతారా అని చెప్పేసి నేను ఇక్కడ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష తమరి ద్వారా. అదే మాదిరిగా ఎస్టీ సంక్షేమానికి బడ్జెట్లో 7,937 కోట్లు కేటాయించింది అధ్యక్ష. గత 2 బడ్జెట్లతో పోస్తే ఇది చాలా తక్కువ కేటాయింపు. దీన్ని ఏ కార్యక్రమాలు మరి ఎస్టీ సంక్షేమంలో మరి తగ్గిస్తారో అనేది సభకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఇక్కడ కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, ఈ బడ్జెట్ లెక్కలన్నీ కూడా ఉజ్జాయింపు లెక్కల్లాగానే ఉన్నాయి. అరచేతిలో వైకుంఠం చూపే బడ్జెట్ ఉంది, ఆకాశం నుంచి పాతాళం వైపు అడుగులు వేస్తున్న బడ్జెట్ లాగానే ఉంది తప్పితే అధ్యక్ష ఇది పాజిటివ్ బడ్జెట్, ప్రోగ్రెసివ్ బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదని చెప్పి తమరి ద్వారా సభకు విన్నవిస్తున్నాను అధ్యక్ష. మళ్ళీ అదేవిధంగా అధ్యక్ష ఒక ప్రోగ్రాం అనౌన్స్ చేశారు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అని చెప్పేసి ఇవి జూన్ 2వ తారీఖు నుంచి అమలు చేస్తా అన్నారు అధ్యక్ష. సంతోషం అధ్యక్ష. ఇది కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రోగ్రాం అధ్యక్ష. ఇది కాపీ చేసి పేరు మార్చింది అధ్యక్ష, వారి ఆలోచనే అధ్యక్ష. కానీ ఇక్కడ వివిధ రంగాలకు వివిధ వర్గాలకు ఇచ్చిన ఇన్సూరెన్స్ స్కీమ్ని అన్నీ కూడా క్రోడీకరించి ఇప్పుడు ఈ పేరు పెట్టేసి ఇక్కడ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. గతంలోనే కేసీఆర్ గారు 42 లక్షల మందికి రైతు బీమా ఇచ్చారు అధ్యక్ష, 27 లక్షల కుటుంబాలకు మత్స్యకార బీమా ఇచ్చారు అధ్యక్ష. అదే మాదిరిగా 16 లక్షల మందికి కార్మిక బీమా ఇచ్చారు అధ్యక్ష, 2.5 లక్షల మంది గీత కార్మికులకు బీమా ఇచ్చారు అధ్యక్ష, 6 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు బీమా ఇచ్చారు అధ్యక్ష, 70,000 చేనేత కార్మికులకు బీమా ఇచ్చారు అధ్యక్ష, 40,000 మంది జర్నలిస్టులకు ప్రమాద బీమా ఇచ్చారు అధ్యక్ష. ఇవన్నీ కలిపి ఇప్పుడు దీన్ని ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కింద తీసుకొచ్చి పేరు మార్చి అవన్నీ సమీకరించి పెట్టిన స్కీమ్ అధ్యక్ష. ఇక్కడ
ఇక్కడ చెప్పాల్సిన అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వారు ఏమన్నారంటే, అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి ధనిక వర్గం అన్న తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా అమలు చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి వారు బడ్జెట్లో చెప్పిందో లేదో అధ్యక్ష, సాయంత్రానికి మీడియాలో వార్తలు చూసాం అధ్యక్ష. దీని వైట్ కార్డు కూడా ఒక కండిషన్ ఉంటుంది అన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, మరి ఇది ఎంతవరకు కరెక్టు, దీని మీద క్లారిఫై చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పి కొత్త పథకాన్ని అనౌన్స్ చేసిన అని చెప్పి అన్నారు అధ్యక్ష. కానీ ముమ్మాటికి ఇది కొత్త పథకం కాదు అధ్యక్ష. ఆల్రెడీ కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పి కేసీఆర్ సర్కార్లు 23లోనే ప్రారంభించి అమలు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచి ప్రైమ్ మినిస్టర్ పోషాన్ స్కీమ్గా దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేశారు, దేశ స్థాయిలో కూడా. తమిళనాడులో కూడా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఈ విధంగా హామీలన్నీ ఇచ్చి కూడా మనకు ఇవి కూడా అమలు చేయని బడ్జెట్ లాగా ఈ బడ్జెట్ మిగులుతూ ఉంది అధ్యక్ష. ఇక చూస్తే ఇరిగేషన్ చూస్తే అధ్యక్ష, ఇరిగేషన్లో ముఖ్యంగా వ్యవసాయం అధ్యక్ష. మీరు అగ్రికల్చర్ క్రాప్ ఏరియా చూస్తే అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 401. పేజ్ నెంబర్ 401లో అధ్యక్ష, గత ప్రభుత్వం హయాంలో 58,16,000 హెక్టార్లు సాగులో ఉంటాయి అధ్యక్ష. ఈ సంవత్సరం 56,18,000 హెక్టార్లు సాగులోకి వచ్చింది అధ్యక్ష. సాగు విస్తీర్ణం తగ్గింది అధ్యక్ష. మరి బీఆర్ఎస్ హయాంలో అధ్యక్ష, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంవత్సరం కూడా సాగు విస్తీర్ణం తగ్గలేదు అధ్యక్ష. ఇది పెరిగింది అధ్యక్ష. ఇది సోషియో ఎకనామిక్ సర్వే మీ ప్రభుత్వం ఇచ్చిన దానిలో ఉంది అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, కేసీఆర్ గారు కల్తీ విత్తనాలు లేకుండా చేశారు అధ్యక్ష. ఎరువులు సమయానికి వచ్చే విధంగా చేశారు అధ్యక్ష. ఎప్పుడు కూడా అడ్వాన్స్ యాక్షన్ తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు అధ్యక్ష. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తే ఎరువులకు ఏమైతే ఉందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డి స్కీమ్ను కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. తుమ్మిడిహట్టు వద్ద బ్యారేజ్ నిర్మిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు అధ్యక్ష. మరి ఏం చేశారు అధ్యక్ష? మీరు వద్దన్నారు, సరే. ప్రాజెక్టు కాళేశ్వరంలో ఖరాబ్ అయింది అన్నారు అధ్యక్ష. సరే, మీరు చేసింది అధ్యక్ష ఏంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష, ఏం చేశారు అధ్యక్ష? 2.5 సంవత్సరాలలో చేసింది కూడా ఏం లేదు అధ్యక్ష. మళ్ళీ మీరు అడిగేది ఏమంటున్నారు అధ్యక్ష? తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి సుందీలకు నీళ్లు తరగిస్తా అన్నారు అధ్యక్ష. మరి సుందీల్లో కాళేశ్వరంలో భాగం కాదా అధ్యక్ష? మీరు కాళేశ్వరాన్ని సమూలంగా ఇవాళ ప్రజల ముందు బదనాం చేసి కేసీఆర్ని బదనాం చేసే ఆలోచన ప్రతిరోజు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ముఖ్యమైన విషయం అధ్యక్ష, మూసి పునర్జీవనం కోసం గోదావరి జలాలు తరలిస్తూ ఉన్నారు అధ్యక్ష. గోదావరి జలాలు తరలించేటప్పుడు అధ్యక్ష, మరి మల్లన్న సాగర్ నుంచి మీరు నీళ్లు తీసుకొచ్చి మూసిలో వేస్తూ ఉన్నారు అధ్యక్ష. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా అధ్యక్ష? మల్లన్న సాగర్ని మీరు వాడుకుంటున్నప్పుడు సగర్వంగా చెప్పాల్సిన అవసరం లేదా అధ్యక్ష? మల్లన్న సాగర్ తెలంగాణ సంపద కాదా అధ్యక్ష? మల్లన్న సాగర్ తెలంగాణకు గౌరవం కాదా అధ్యక్ష? మరి మనం ఎందుకు కించపరచుకోవాలనేది నేను ఇక్కడ అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. అంత పెద్ద రిజర్వాయర్లు కట్టడం, ఇరిగేషన్లో రాష్ట్రానికి అన్ని ప్రాజెక్టులు తేవడం ఒక్క కేసీఆర్ గారితోనే సాధ్యమైంది అధ్యక్ష. అక్కడ వారి అనుభవం అధికార యంత్రాంగాన్ని, ప్రజలను సమిష్టిగా నడిపి వారు కాలాలు పట్టే పనులను కేవలం 3.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసిన ఘనత కేసీఆర్కి దక్కింది అధ్యక్ష. కానీ ఇక్కడ ఏమవుతా ఉంది అధ్యక్ష? మేము ఇక్కడ మూసి భూసేకరణ అంటున్నారు అధ్యక్ష, లేకుంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లగచర్లకు భూసేకరణ అంటున్నారు అధ్యక్ష. ఏమవుతుంది అధ్యక్ష? హడావుడి ఆలోచనలు, హడావుడి ఇన్స్ట్రక్షన్స్, అమలులో లోపాలు చేసి మనకు ప్రజల దగ్గర విఫలం అవుతూ ఉన్నారు అధ్యక్ష. స్కీమ్ బాగుండొచ్చు అధ్యక్ష, అభివృద్ధిని కోరాలి అధ్యక్ష, అభివృద్ధిని ఆకాంక్షిస్తాం అధ్యక్ష. కానీ చేసే విధానంలో చేయాలి కదా అధ్యక్ష. మరి ఆ ప్రస్తావన ఎందుకు రాలేదు అధ్యక్ష? నేను ముఖ్యంగా ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఇక్కడ
గౌరవ చైర్మన్ సార్ కొద్దిగా టైం సమయం ఒక ఆ రోజు మల్లన్న సాగర్ కానివ్వండి సార్, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి సార్, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి సార్, వినండి సార్, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి, మల్లన్న సాగర్ కానివ్వండి, ప్రాజెక్టుల నిర్మాణం గురించి చెప్తాను సార్. సార్ చరిత్రలో సార్ ఒక్కటే సార్, భారతదేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్టుల నిర్మాణం అయిందా చెప్పండి సార్. మీరు సమాధానం ఇస్తారు కదా సార్. ఇప్పుడు ఎట్లాగ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి కదా సార్. ఇచ్చినప్పుడు చెప్పమనండి సార్, కొద్దిగా ఓపిక పట్టమనండి సార్ దయచేసి సార్. నేను అడిగేది ఒకటే సార్, నాకు కొంత సమయం ఇవ్వండి సార్, ఒక్క నిమిషం సార్ సమయం ఇవ్వండి సార్. నేను ఒక ముఖ్య ఘటన చెప్తాను సార్ ఇక్కడ సార్, ఇది ముఖ్య ఘటన చెప్తాను సార్. అది పనులు ఏ విధంగా సాగినాయి, ఇవాళ అయోమయ పరిస్థితులు, అభివృద్ధికి ఎవరు ఆటంకం లేదు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు పొద్దున సభలో మాట్లాడుతూ చెప్పారు, అభివృద్ధికి అందరం కలిసి సహకరించుకుందామన్నారు అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అభివృద్ధికి సహకరిస్తుంది అధ్యక్ష. అభివృద్ధికి మేము వెనుక చేసే అవకాశమే లేదు అధ్యక్ష. నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష, ఎక్కడా లేని విధంగా, దేశ చరిత్రలో లేని విధంగా ప్రాజెక్టుల నిర్మాణం చరవేగంగా జరిగిందా జరగలేదా అనేది ఇక్కడ మాట్లాడుకోవాలి అధ్యక్ష. చిన్న ఉదాహరణ చెప్తా అధ్యక్ష. కలెక్టర్గా 25 ఏళ్ళు నేను గవర్నమెంట్లో ఉన్నాను అధ్యక్ష. స్టేట్ సివిల్ సర్వీసులో జాయిన్ అయి ఉన్నాను. నేను ఒక విషయం చెప్తాను అధ్యక్ష, శ్రద్ధగా సభ్యులను కూడా వినాలని చెప్పి కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. మాకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ కంప్లీట్ అయింది అధ్యక్ష, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కంప్లీట్ అయింది. కానీ మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కి కనెక్టింగ్ కెనాల్, మెయిన్ కెనాల్ అధ్యక్ష, మెయిన్ కెనాల్ విడ్త్ కనీసంగా 120 మీటర్ల నుంచి 400-450 మీటర్ల వెడల్పు ఉంటుంది అధ్యక్ష. సుమారుగా 23 కిలోమీటర్ల అధ్యక్ష మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్. అది 13 గ్రామాల నుంచి కాలువ పోవాలి అధ్యక్ష, 5 మండలాలు క్రాస్ చేయాలి అధ్యక్ష. ఇది భూసేకరణ తొందరగా చేయాలి. కాలువలది మనం రైతులను కాన్వెన్స్లోకి తీసుకుందాం. రిజర్వాయర్లు కట్టినాక కాలువల భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తే రైతులకు విశ్వాసం ఉంటుంది, రైతులు సహకరిస్తారని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒకరోజు ఫోన్ చేశారు అధ్యక్ష, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇక్కడ చెప్పడంలో దానికి ఒక అర్థం ఉంది అధ్యక్ష, నేను వివరిస్తా అధ్యక్ష. వారు ఫోన్ చేసి, వెంకట్రామ్ ఈ కాలువల భూసేకరణ స్టార్ట్ చేద్దాం, 2 రిజర్వాయర్లు దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి, ఆ రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యే నాటికి మనం ఇంటర్లింకింగ్ మెయిన్ కెనాల్ కంప్లీట్ కావాల్సితేనే మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకు నీళ్లు పడాల్సిన అవసరం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. వారు 3 రోజులలో నేను యాక్షన్ ప్లాన్ తయారు చేసి నేను మీకు వివరిస్తాను అని చెప్పి నేను గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఫోన్ సంభాషణలో కరెక్ట్గా 3వ రోజు అధ్యక్ష వారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన నాటికి నేను కలెక్టరేట్లో ప్రజావాణిలో ఉన్నా. నేను ఆ 3 రోజులు ఎందుకో నేను ప్లాన్ చేయలేకపోయినా అధ్యక్ష. కానీ వారి అనుభవం, వారి ఇంప్లిమెంట్ చేసే విధానం ఇక్కడ చెప్తా ఉన్నా అధ్యక్ష. వారు ఏమన్నారంటే, అన్నీ మాట్లాడి మధ్యలో నాకు గుర్తొచ్చింది అధ్యక్ష, మరి ఈ సందర్భంగా చాలాసేపు మాట్లాడుతూ ఉన్నారు, మరి అసలు విషయం ఏం చెప్తలేరు, ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తలేరు అని చెప్తే నాకు సడన్గా గుర్తొచ్చి 3 రోజుల క్రితం నేను ఒక ప్రామిస్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కలెక్టర్గా, నేను ఆ కాలువల భూసేకరణ స్టార్ట్ చేస్తానని చెప్పాను అని చెప్పి నాకు సడన్గా గుర్తొచ్చి అధ్యక్ష. అప్పుడు నేను సార్కి చెప్పాను, సార్ ఇవాళ సాయంత్రం మీటింగ్ పెట్టుకున్నాను, ఇవాటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పి తక్షణం అధ్యక్ష ఆ రోజు ఈవినింగ్ మీటింగ్ పెట్టుకుంటే కరెక్ట్గా అధ్యక్ష 13 గ్రామాలు నుంచి కాలువలు పోతున్నాయి అధ్యక్ష, 5 మండలాలు క్రాస్ అవుతున్నాయి అధ్యక్ష, 23 కిలోమీటర్లు అధ్యక్ష. నెరువు 120 మీటర్లు తక్కువ, 450 మీటర్లు ఎక్కువ అధ్యక్ష. అంటే వారి ఆలోచన, వారి డైరెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే అధ్యక్ష, 25 రోజులలో దేశంలో ఎక్కడా లేని విధంగా 100% కన్సెంట్ అవార్డు తీసుకొని అధ్యక్ష 23 కిలోమీటర్ల భూసేకరణ కంప్లీట్ చేయడం, పరిహారం పేమెంట్ చేయడం అధ్యక్ష, మొత్తం కంప్లీట్ చేసాం అధ్యక్ష. ఇక్కడ గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా కూడా, రోజువారీ పరిపాలన ఒత్తిడి ఉన్నా కూడా అధ్యక్ష 24 రోజులు వరుసగా ప్రతిరోజు ఫోన్ చేసి కలెక్టర్గా నన్ను అడిగి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అడిగిన ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కింది అధ్యక్ష. మరి వారు ఆ విధంగా ప్రణాళికలు చేశారు, ఆ విధంగా పర్యవేక్షించారు కాబట్టి అధ్యక్ష ప్రాజెక్టులు
40 minutes అయింది. ఒక్క విషయం అధ్యక్ష, అంటే నేను అడిగేది ఎందుకు చెప్తా ఉన్నా అధ్యక్ష ఇక్కడ అనేది, ఇక్కడ నేను ఒక అధికారిగా చెప్తా ఉన్నా అధ్యక్ష, అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ విశ్వాసం కోల్పోతా ఉంది అధ్యక్ష, ప్రజల విశ్వాసం కూడా కోల్పోతా ఉంది అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. ఇక్కడ కావాల్సింది అధ్యక్ష, ప్రజలను ప్రభుత్వాన్ని కలుపుకొని ముందుకు తీసుకుపోయేదే అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష. ఇవాళ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది అధ్యక్ష? ఇవాళ వాళ్ళ పరిధిలో ఉన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చీమ కుట్టితే దోమ కుట్టితే కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ పరిస్థితి మంచిది కాదని చెప్పేసి, రాష్ట్ర అభివృద్ధికి ఇది మంచిది కాదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా విన్నవిస్తున్నాను అధ్యక్ష. మరి ఆ రోజు అధ్యక్ష అంత పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది అధ్యక్ష, మాకేమైనా గొడవలైనాయి అధ్యక్ష? 10,000 కుటుంబాల అధ్యక్ష, 11,000 కుటుంబాల అధ్యక్ష, 14 గ్రామాలలో మేము నిర్వాసిత కుటుంబాలు, ముంపు కుటుంబాలు అధ్యక్ష. లేదు ఆ న్యూస్లు చూస్తాం, నేను చెప్తాను. మీరు సభ్యులు, గౌరవ సభ్యులు మీరు మాట్లాడండి. చైర్మన్ సార్ వారిని మాట్లాడమని చెప్పండి సార్, నాకు కొద్దిగా సమయం ఇవ్వండి సార్, దయచేసి సార్ సమయం ఇవ్వండి, అయిపోతుంది సార్. ఆ రోజు అధ్యక్ష 11,000 కుటుంబాలు అధ్యక్ష, నిర్వాసిత కుటుంబాలు 11,000 కుటుంబాలు, 14 గ్రామాల అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేని విధంగా గౌరవ కేసీఆర్ గారు, ఆ రోజున్న మా మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో వారి ఇన్స్ట్రక్షన్స్లో మేము కట్టాము అధ్యక్ష R&R కాలనీ. ఒక్కటే దగ్గర గజ్వేల్ పట్టణంలో 600 ఎకరాలలో 6,000 ప్లాట్లు చేసి 6,000 ఇండ్లు కట్టాము అధ్యక్ష. అదేవిధంగా కొండపోచమ్మ సాగర్కి 400 ఎకరాలలో 4 ఇండ్లు కట్టాము అధ్యక్ష. నేనేమంటున్నాను అధ్యక్ష, ఆ రోజు భారతదేశ చరిత్రలో అధ్యక్ష ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా స్పెషల్ R&R ప్యాకేజ్ ఇచ్చి 98% కన్సెంట్ అవార్డుతోని మేము 14 గ్రామాలు ఖాళీ చేసినాం అధ్యక్ష. దేశ చరిత్రలో అధ్యక్ష అధికారుల యంత్రాంగాన్ని, సంబంధిత అధికారులను, కలెక్టర్గా నన్ను ముంపు గ్రామాల నుంచి ర్యాలీగా తీసుకుపోయి నూతన గృహప్రవేశాలు చేసినాం అధ్యక్ష. నేను అనేది అధ్యక్ష, నేను ఇక్కడ అడిగేది ఒకటే అధ్యక్ష, ఆ రోజు ఆ ప్యాకేజ్ ఇచ్చినాం కాబట్టి అధ్యక్ష మూసిలాగా మాకు గొడవలు కాలే అధ్యక్ష, మూసి లాంటి పరిస్థితి మాకు ఏర్పడలే అధ్యక్ష. మాకు ఆ రోజు సహపంక్తి భోజనాలు చేశాం అధ్యక్ష. మేము అవన్నీ కూడా సామూహిక గృహప్రవేశాలు చేశాం అధ్యక్ష. అట్లాంటి అడ్మినిస్ట్రేషన్లో పనులు అయినాయి అధ్యక్ష. నేను ఇక్కడ కోరేది ఒకటే అధ్యక్ష, అధికార యంత్రాంగం, బ్యూరోక్రసీ మెయిన్గా అధ్యక్ష. ఇక్కడ కావాల్సింది ఏంది అధ్యక్ష? నమ్మకం. వారి డ్యూటీ సక్రమంగా చేసుకొని ప్రజా విజ్ఞప్తులను త్వరితగతిన డెలివరీ మెకానిజం చేసినప్పుడే రాష్ట్ర పురోగతి అవుతుంది అధ్యక్ష. ఒక్కటే ఇక్కడ ఎన్ని స్కీమ్స్ అనౌన్స్ అయ్యాయి అధ్యక్ష, ఎన్ని స్కీమ్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అధ్యక్ష. కొన్నిసార్లు వనరులు సమీకరించినా కూడా డైరెక్షన్ లేక ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష ముఖ్యమైన విషయం ఇక్కడ, ఐఎమ్ కంక్లూడింగ్ అధ్యక్ష 5 minutes అధ్యక్ష. ఇక్కడ మూసీలో అధ్యక్ష 10,017 ఆస్తులు కోల్పోతున్నామని చెప్పారు అధ్యక్ష, గెజిట్ పబ్లికేషన్ ఇచ్చారు అధ్యక్ష. నేను ఇక్కడ ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష, నేను అపార అనుభవం, 25 సంవత్సరాల ఆఫీసర్గా అనుభవం ఉండి నేను అన్ని గ్రామాలను ఖాళీ చేయించి R&R కాలనీలో చేసి ప్రాజెక్టు కంప్లీట్ చేసిన అధికారిగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా మూసి ఆల్మోస్ట్ 10,000 ఆస్తులు ఇక్కడ అంటున్నారు అధ్యక్ష. ఇందులో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ కన్సల్టేషన్ ప్రాసెస్ మెప్పించి ఒప్పించే పద్ధతి పోయి కన్ఫ్రంటేషన్లో పోతూ ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది కన్ఫ్రంటేషన్లో పోతే పనులు కావు అధ్యక్ష. ఇది భూమికి రైతుకు ఎమోషనల్ కనెక్ట్ అధ్యక్ష. ఇంటికి ప్రాపర్టీ యజమానికి ఎమోషనల్ కనెక్ట్ అధ్యక్ష. ఇవాళ మనం డబ్బు ఇచ్చేంత మాత్రాన ప్రాపర్టీ ఖాళీ చేయరు అధ్యక్ష. డబ్బులు కంపెన్సేషన్ ఇప్పించేంత మాత్రాన కాదు. కావాల్సింది అధ్యక్ష ప్రజలకు విశ్వాసం, కావాల్సింది అధ్యక్ష ప్రజలకు విశ్వాసం. ఇక్కడ జరిగేది ఏంటి అధ్యక్ష, మనం బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ దెబ్బతింటున్నాం అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష భూభారతి అన్నారు అధ్యక్ష. ఎలక్షన్ల ముందు ఏమన్నారు అధ్యక్ష, ధరణి అనేది ఒక పోర్టల్ తీసుకొచ్చి గౌరవ కేసీఆర్ గారు స్పాట్ రిజిస్ట్రేషను, స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి
ఇమీడియట్గా మ్యుటేషన్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఏమన్నది అధ్యక్ష, ధరణి రాగానే ప్రభుత్వానికి రాగానే మురికి కాలువలో వేస్తామని చెప్పింది అధ్యక్ష. మరి ఏడాది కలిపి అధ్యక్ష ధరణి పేరు మార్చింది అధ్యక్ష, భూభారతి అని పెట్టిండ్రు అధ్యక్ష. మరి భూభారతిలో మీరు ఏదన్నా కొత్త మోడల్ తెచ్చిండ్రా, కొత్త టూల్స్ తెచ్చిండ్రా అధ్యక్ష? ఏ మాత్రం కాలే. ఇంకొకటి అధ్యక్ష, నేను ఈ సమాముఖంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష ప్రభుత్వాన్ని, ఈ 2.5 సంవత్సరాలలో ధరణిని మీరు అంతగానో క్రిటిసైజ్ చేశారు కదా, ఏ ఒక్క గ్రామంలోనైనా 100% ఉన్న రైతులందరికీ సవివరంగా భూభారతి పోర్టల్లో ఎక్కారా అధ్యక్ష? ఆ గ్రామం పేరు చెప్పమని చెప్పేసి ఈ సమాముఖంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న 3,60,000 ప్రభుత్వ ఉద్యోగులు, ఆల్మోస్ట్ 2,60,000 పెన్షనర్స్కి అధ్యక్ష 5 డిఏలు రాలేదు అధ్యక్ష, సరెండర్ లీవ్లు ఇవ్వట్లేదు అధ్యక్ష, టీఏ బకాయిలు ఇవ్వట్లేదు అధ్యక్ష, పిఆర్సీ అమలు చేయట్లేదు అధ్యక్ష. రిటైర్మెంట్ అయ్యే అధికారులకు వాళ్ళు జీవితకాలం మొత్తం ప్రభుత్వానికి సేవ చేసి ప్రజలకు సేవ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్ల కొరకు సంవత్సరాల కొరకు అంపశయం మీద ఉండి వెయిట్ చేయాల్సి వస్తుంది అధ్యక్ష. దుర్భాగ్య పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ రైజింగ్ అంటున్నాం అధ్యక్ష, బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ అంటున్నాం అధ్యక్ష. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన శ్రీధర్ బాబు గారు కూడా ఇవాళ చాలాసేపు బాగా మాట్లాడారు బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ గురించి. వెల్కమ్ చేస్తున్నాం అధ్యక్ష. కానీ వాస్తవంగా జరిగేది ఏంటి అధ్యక్ష, బీఆర్ఎస్ హయాంలో 3,23,000 ఐటీ ఎంప్లాయీస్ నుంచి 9,46,000 ఐటీ ఎంప్లాయీస్కి సంఖ్య పెంచి 6,23,000 మందికి అదనంగా ఎంప్లాయ్మెంట్ వచ్చింది అధ్యక్ష. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్ష ఈ 2 సంవత్సరాలలో ఐటీ వాళ్ళు ఇచ్చిన సంఖ్యలోకి వెళ్ళే వాళ్ళు ఇచ్చిన బుక్స్కి వెళ్ళి చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇది నా సొంత కవితం కాదు అధ్యక్ష. ఇక్కడ 9,39,000 ఐటీ ఎంప్లాయీస్ అన్నారు అధ్యక్ష. 2 సంవత్సరాలలో 7,000 ఉద్యోగాలు పోయినాయి అధ్యక్ష. మరి ఈ పరిస్థితి ఉంటే మరి ఈ మన బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ ఎక్కడికి పోతా ఉంది అధ్యక్ష? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంది అధ్యక్ష, కొంత ఇదంతా కూడా కాగితపు కోటల్లో కళ్ళని కంటున్నట్టుగా ఉంది అధ్యక్ష. కానీ ఫలితం మాత్రం ప్రజాపాలన పేరుతో పాటే పాడుతున్నారు అధ్యక్ష. చెప్పిన వాటే చెప్తా ఉన్నారు కానీ ఏమాత్రం కూడా జరగట్లేదు అధ్యక్ష. నేను వాస్తవ పరిస్థితిని సభ ముందు ఉంచే ప్రయత్నం చేశాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పరిస్థితుల మీద ఆత్మవిమర్శన చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి రాష్ట్రాన్ని ప్రజల విశ్వాసం కోల్పోతున్నాం అధ్యక్ష. అతి తక్కువ సమయంలో 2.5 సంవత్సరాలలో ఇంత తొందరగా ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం ఈ లాస్ట్ 20 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదు అధ్యక్ష. మరి ఇక్కడ మనం చూడాల్సిన అంశం అధ్యక్ష, మనం రోజువారీగా కార్యక్రమం పెట్టుకొని గౌరవ కేసీఆర్ గారిని పదే మాటలు అనుకుంటూ అనరాని మాటలు సంబోధిస్తూ కాలయాపన చేయకుండా అధ్యక్ష, బడ్జెట్లో ఉన్న లెక్కలు కరెక్ట్గా ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజా సంక్షేమం కొరకు కష్టపడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఓకే, అద్దంకి దయాకర్ గారు.